జెండాని. ఒక్కరిని వదలకండి. వాళ్ళని కాల్చి చంపేయండి. ఫేఫ్ ఇక్కడే ఉంది. ఫేఫ్ మర్యాదగా ఓపెన్ చేయి, లేకపోతే సిగ్నల్ ఇవ్వు. అలా చూడండి, సిగ్నల్ వచ్చేస్తుంది. ఫైర్! నేను ఎలా తెరిచానో చూసావుగా. ఎవరు నువ్వు? దారికి అడ్డుగా నుంచున్నావు. మర్యాదగా చెప్తున్నా వెళ్ళిపో. నన్ను ఈ ఊర్లో ఎల్డ్రోలెన్ అని పిలుస్తారు. ఇందులో నేను పెద్ద గొప్పవాడిని. ప్రజలు సంపాదించిన దాంట్లో చేపడుతున్నారు. సిగ్గులేదా? మేము ఇక్కడికి పేదలుగా ఉండకూడదనే వచ్చాం. ఇంకా ఇక్కడే ఉన్నావంటే దేంతో చావాలో నేను ఎంచుకో, గన్నా కత్తినా అని. మర్యాదగా అందరూ సరెండర్ అయ్యండి, లేదంటే నా కట్టుతో మిమ్మల్ని. మీరు అయిపోయారు. ఈ చాపని పెట్టుకుని మనల్ని ఎగిరిస్తున్నాడు. విన్నావా, వీడు లెజెండ్ అంట. వీడు పెద్ద కోమలి పీసురా. ఓకే, ఈ చేపతో నేను చేసే సీన్ ని చూడండి. మిమ్మల్ని పర్వాలేదు, డాన్స్ బానే ఉంది. రండి వెళ్దాం. కామెడీ పీస్ లో ఉన్నాడు. నిన్ను చూస్తుంటే నా చిన్న వయసు గుర్తుకొస్తుంది. నేను కూడా చిన్నప్పుడు నీలాగనే తిరుగుతూ ఉండేదాన్ని. అప్పుడే ఈ బుక్ ఒకరు నాకిచ్చారు. చదివిన తర్వాత మారిపోయాను. నువ్వు కూడా మారు. తీసుకో, ఈ బుక్కుని ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను. నిజంగానే లెజెండ్ అవ్వాలి అని నువ్వు కోరుకుంటే దీన్ని చదివి నువ్వు మారిపో. అమ్మాయిలకి నువ్వు బాగా నచ్చినట్టున్నావే. వాళ్ళకి నచ్చితే దానికని నన్నేం చేయమంటావు గాడా? పిల్లలు రండి పిల్లలు. ఐ లవ్ యు డాడ్. ఎందుకు మనల్ని అలా చూస్తున్నారు? వీళ్ళు చేసేది చూస్తున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చామో అనిపిస్తోంది. వాళ్ళకు సంబంధించి మన లెజెండ్స్. మన స్నో క్వీన్ తో పోరాడి ప్రపంచాన్ని కాపాడారు. ఏమన్నా మనం లెజెండ్సా? నన్నంతా డ్రామాలో కూడా హీరోగా చూడరు, పక్కనొచ్చే డాంకీగానే చూస్తారు. గాయస్, స్టూడెంట్స్ అందరూ ఆడిటోరియం కి వచ్చేసారు. మీకు 5 నిమిషాలే టైం ఉంది. అట్లీస్ట్ ఆ పిల్లలైనా చూడు. మన అవసరం ఎంత ఉంది కాయ్. ఎవరైనా సరే మన పేరెంట్స్ చోట్ని నింపలేరు. ఇదిగో గడా, ఇది నీకోసం చేశాను. ఇది నేను వేసిన డ్రాయింగే. వావ్ కాయ్, నువ్వా దీన్ని గీసావు? థ్యాంక్ యూ. ఇది చాలా అందంగా ఉంది, నాకు నచ్చింది. కానీ నువ్వు వీళ్ళని చిన్న వయసులోనే కదా చూసావు. నీకిప్పుడు వాళ్ళ మొహం ఎలా గుర్తొచ్చింది? అమ్మ నాన్న అప్పుడప్పుడు నా కలలో వస్తూ ఉంటారు. ఓ కాయ్, థ్యాంక్ యూ. ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ గెస్ట్ వచ్చారు చిల్డ్రన్. వాళ్ళని పిలుద్దామా? స్నో క్వీన్ ని పడగొట్టిన వాళ్ళు సిబ్లింగ్ లెజెండ్స్ గోడా ఇంకా కాయ్. సో
ఇలాగే మేము స్నో క్వీన్ ని అడ్డుకున్నాం. మా నాన్న గర్వంగా ఫీల్ అవుతారు. చిల్డ్రన్, మీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. మన గెస్ట్ తో మాట్లాడుకోండి. ఇలా చూడండి, కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. కాస్త దారి వదలండి. దూరంగా ఉండండి. నా బ్రష్ ప్లీజ్, చెప్పేది వినండి. నాకు ఆటోగ్రాఫ్ కావాలి. అల్లరి పిల్లలు. బయలుదేరండి, బయలుదేరండి. నాకు వాడి తల వెంట్రుక దొరికింది. కాస్త ఉండండి, ఆగండి. మీరు మీ పేమెంట్ తీసుకోకుండా వెళ్తున్నారు. ఇదిగో తీసుకోండి. మీ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుండింది. దీంతో మనం ఈ రోజు డిన్నర్ కూడా తినలేం. ఇలా చూడు, అది కేవలం పెయింటింగ్. బాధపడకు, నాకివ్వు, నేను ఫిక్స్ చేస్తాను. అలా ఏం జరగదు. ఓకే, నెక్స్ట్ ఏంటి? రేపు గ్రామంలో ఉన్న ఒక స్కూల్ కి వెళ్లి మనం మాట్లాడబోతున్నాం. ఆ తర్వాత ఏది, మనం ఒక ఇక్కడ- నిమిషం లేవు. కాయ్, ఈ చిల్లర డబ్బుల కోసం నేను ఊరు ఇలా తిరుగుతూ ఉండలేను. ఈ పాటికి మన పేరెంట్స్ ఉండుంటే మనం ఇలా తిరగాల్సిన అవసరం వచ్చేదా చెప్పు? అదే ఇప్పుడు మన పేరెంట్స్ అయితే లేరు కదా. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఏం చేద్దాం? నేను ఆల్రెడీ మొత్తం ప్లాన్ చేసేసాను. కొన్ని రోజులు మనం ఓరంతో ఉందాం. మనం వస్తున్నామని తెలిస్తే వాడు సంతోషిస్తాడు. అది కాకుండా మిగతా రోజు కూడా మనల్ని పెద్దగా పట్టించుకోరు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మన మీద మంత్రమే వెయ్యరు. మనల్ని అనవసరంగా వాళ్ళు ఏడిపించరు. ఓరంతో ఉండబోతున్నామా? అవును, కొద్ది రోజులు అక్కడే ఉందాం. ఆ తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం. ఇదంతా వర్కౌట్ అవుతుందా? సరే, ఇదే నీ ప్లాన్ అయ్యుంటే నాతో ఎందుకు ముందే చెప్పలేదు? ఎంతో ట్రై చేశాను, నువ్వే పట్టించుకోలేదు. ఓ కాయ్, నువ్వు నన్ను- తనతో ఉందామని చెప్పావు, మొదట్లోనే చూడు ఎలా ఉందో. హే, చూసావా? సన్సెట్ ఎంతో అందంగా ఉందో చూడు. మనం ఉండడానికి ఇదే కరెక్ట్ అయిన చోటు. ఇంకా మీదట ఆ స్నో క్వీన్ గురించి మాట్లాడకూడదు. నాకు ప్రామిస్ చేయి. సరే, ఓకే, ప్రామిస్. మన ఎవరన్నది ఎవరికి తెలియకూడదు. అలాగే మెయింటైన్ అవ్వాలి. నాకు మన పేర్లు కూడా మార్చుకుంటే బాగుందనిపిస్తోంది. పేర్లు మార్చి పెట్టుకుందామా? ఎందుకు? ఒక సింపుల్ పేరు పెట్టుకుని కొద్ది రోజులు తిరుగుదాం. పేర్లు వింటావా? హెన్సెల్ అండ్ గ్రేటల్. మన నార్మల్ పిల్లలు, లెజెండ్స్ అంతా కాదు. ఇంకా బెటర్ గా ఆలోచించు. అదెలా అంటే పైరట్స్ పేర్లాగా. నీ పేరు కత్రట్ కాల్, తర్వాత నా Pirates ఆ? పేరు కాయ్. నువ్వు ఇప్పుడు ఏం అది చేయబోతున్నావు? నా ఫ్రెండ్ ఆల్ఫిడా ఇటువైపు స్కీయింగ్ వెళ్తూ ఉంటుంది. ఇటువైపు వస్తే సిగ్నల్ ఇమ్మని చెప్పింది. లేకుంటే తనని మీట్ అవుదాం. ఆల్ఫిడా పైరట్ గర్ల్. కాయ్, సో ఇదే లక్ ఉన్న స్కేన్ చేద్దామని చెప్పావా? అద్భుతం. ఏంటి పిల్లలు, మీ ఇద్దరికి లిఫ్ట్ కావాలా? చెక్కండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎలాగో మీరు పైరట్స్ అవ్వాలని నిర్ణయించుకున్నారా? అవకాశమే లేదు. మమ్మల్ని ఓరం దగ్గరికి తీసుకెళ్తావా? ఖచ్చితంగా. నేను ఫ్రీగానే ఉన్నాను, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏయ్, మిమ్మల్ని ఎక్కడికి పారిపోతున్నారో ఆగండి. ఓరం ఇక్కడ చాలా జాలీగా ఉన్నాడు కదా. హాయ్ ఓరా. Hey, get up!
రండి నా మిత్రులారా. ఆగు. నువ్వు ఉన్న చోటే అందంగా ఉంది తెలుసా? వర్షాకాలము ఎండాకాలము అన్నిటికీ ఈ చోటు చాలా బాగుంటుంది. నాకు మా బామ్మ క్వీన్ అయిన తర్వాతే నాకిక్కడ నా బంధువులు ఉన్నారన్న విషయం తెలిసింది. సరే పర్వతాల దగ్గరికి వెళ్ళొస్తాను. అక్కడికి వెళ్ళి కాసేపు పెంచేయబోతున్నాను. హలో ఎలా ఉంది నా ఎంట్రీ? హే, తలుపు తట్టి లోపలికి రావాలని ఎవరు నీకు చెప్పలేదా? సారీ ఓరం. సరే ఎప్పుడు నువ్వు ఆ కథ నాకు చెప్తావో చెప్పు. కరెక్టేలే రా. తన గాడ, తన ఆల్ఫినా, తను గాయ్. గాయ్స్, ఇతను రోలర్. నమస్కారం ఎవరివన్. హాయ్. అయితే నీ సొంత ఊరు స్పెయినా? అయితే నువ్వేంటి ఇక్కడ? ఒక పైరట్ లేడీ నా దగ్గర ఒక బుక్ ఇచ్చి చదవమన్నారు. నా జీవితమే మారిపోయింది. నేను కూడా ఒక లెజెండ్ లా ఫీల్ అవుతున్నాను. అంతే ఇక్కడికి వచ్చేసాను. అదే లెజెండ్స్ ఉండే ఊరికి. ట్రోల్స్ ఇక్కడ ఫేమస్ అని అందరికి తెలుసుగా. పైరట్ లేడీ? ఆవిడ మా అమ్మే. ఆవిడ నా దగ్గర నీ గురించి మొత్తం చెప్పింది. నువ్వు కామెడీ లెజెండ్ అని ఆవిడ చెప్పింది. ఎప్పుడు నీ గురించి మాట్లాడినా అందరూ నవ్వుతారు. ముత్తాయిదల మాటలు నేను ఇప్పుడు నమ్ముతున్నా. మంచు నిప్పు ఒకే చోటే ఉంటుందని చెప్పింది. లెజెండ్స్ అంతా ఇక జీవిస్తూనే ఉన్నారు. అది కూడా మనల్ని చుట్టే. గర్డాకాయ్ రెండు చాలా మంచి పేరు. ఆరం ఈ పేర్ల గురించి నా దగ్గర ఎక్కువ చెప్పారు. యాక్చువల్ గా మన నిజం పేర్లే వేరు. నీకది తెలీదు. ఓరం చెప్పాడా? వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకేమేం చెప్పాడో చెప్పగలరా? ఖచ్చితంగా చెప్తాను. నాకు చాలా ఇష్టమైన కథ చెప్పనా? ఈ గర్డా అనేది ఉందిగా, తనే స్నో క్వీన్ దగ్గర నుంచి అన్ని ట్రోల్ ని కాపాడింది. 2 సంవత్సరానికి ముందు మంచు ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. అది ఎందుకని ఎవరికి తెలియలేదు. భూమిని ఏదో మంచు భూతం పట్టుకుందని అనుకున్నారు. ఆ తర్వాత నిజమేంటని చివరిగానే అందరూ తెలుసుకున్నారు. భూమిని పట్టుకున్నది భూతం కాదు, స్నో క్వీన్ అనేది తర్వాతే కనిపెట్టారు. అవకాశమే లేదు. అది ఏంటంటే మధ్యలో మాట్లాడకు. అన్నిటి అది ఫిక్స్ చేసింది. అప్పుడే మన 2 హీరోస్ లోపలికి వచ్చారు. గడా ఇంకా కయ్యి. యా! వావ్. ఆగండి, ఇంక మిచ్చే కథ ప్రారంభించబోతోంది. ఆ తర్వాత గడా స్నో క్వీన్ మీద మంత్రం వేసింది. అబ్రాకడాబ్రా. ఆ తర్వాత గడా స్నో క్వీన్ ని పట్టుకుని ఒక తన్ను తన్నింది చూడండి. యా! ఏంటి? అప్పుడు ఆ స్నో క్వీన్ భయపడి, ఓ గడా నన్నేమి చేయకు, నన్ను వదిలే ప్లీజ్ అనింది. అప్పుడు గడా, నువ్వు నా తమ్ముడిని కిడ్నాప్ చేసావు, మా అమ్మ నాన్నల్ని ఫ్రీజ్ చేసావు, నేను నిన్ను అంతం చేసి తీరుతాను అలా అని చెప్పి మ్యాజిక్ 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 వేసి తనని అంతం చేసింది. అబ్రాకడాబ్రా, స్కార్పియోటి. ఆ తర్వాత గడా స్నో క్వీన్ ని తీసి పైకి విసిరేసింది. స్నో క్వీన్ ఇప్పుడు పైన ఒక నక్షత్రంగా ఉంది. వావ్, నిజానికి సూపర్ గా ఉంది. అవును, నక్షత్రం అవడానికి ముందు తను ఎక్కడుండింది? నేను వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను. చాలా చలిగా ఉంది కదా, అందుకే. ఏంటి వీళ్ళతో నువ్వు ఏం చెప్పావు అసలుకి? నా మీద కోపడతావెందుకు? ఈ ఊరికి వచ్చే కొత్త వాళ్ళందరికీ నాలాగా ట్రోల్ 1కి 5 కట్టుకథలు చెప్పడం సహజమే కదా. నన్ను క్షమించు రోలన్. చివర్లో నాకే చేసావు కదా. ఒక్క నిమిషం, ఈ కథ నిజం కాదని మీకెలా తెలుసు? అలా అంటే మీరే ఆ కథలో వచ్చే నిజమైన లెజెండ్సా? మీ దగ్గరే ఆ అద్భుతమైన మ్యాజిక్ పవర్స్ అంతా ఉందా? కాయని చెప్తారే అది నువ్వేనా? ఆ తర్వాత నువ్వే గడా కదా, అందం తెలివి శక్తి 3 ఉన్న అమ్మాయి, అది నువ్వే కదా? అవును. లేదు. అవును. లేదు, నువ్వు ప్రామిస్ చేసావు. అవును, నేను ప్రమాణం చేసింది నిజమే, కానీ తను కనిపెట్టేశాడు. అయితే నేనే అబద్ధం చెప్తున్నానా? మనం ఇద్దరం దీన్ని రహస్యంగా ఉంచుకుందామనే కదా నిర్ణయం తీసుకున్నాం. ఓ, ఇలా చూడు, తను సింపుల్ అయిన క్వశ్చన్ అడిగాడు, నేను నిజమైన ఆన్సర్ చెప్పాను. నువ్వు అంతే. ఎలా అసలు ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నావు? ఇది వినడానికా వీడు స్పెయిన్ నుంచి ఇక్కడికి వచ్చాడు? నాకిది కొంచెం కూడా నచ్చలేదు. మమ్మల్ని అందరూ లెజెండ్స్ గా చూస్తున్నారు. ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలనుకున్నా కుదరట్లేదు. ఏ ఊరికి వెళ్ళినా సరే మేమిద్దరం ఎవరనేది వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తున్నారు. ఇక అలా జరగదు. ఇక మీదట నీతో కలిసి ఊరు ఊరు తిరగడం నా వల్ల కాదు. ఇక మీదట ఎవరికో భయపడి నేను నా మొహం దాచుకొని తిరగలేను. గడా, నువ్వు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు. మనల్ని తలుచుకొని మనమే గర్వపడడం తప్ప. ఆల్ రైట్, అయితే బయలుదేరు. నువ్వు ఎవరు, ఏం చేస్తున్నావని వెళ్ళి అందరి దగ్గర చెప్పు, కానీ నేను రాను. వెళ్ళు, నువ్వు రాకపోతే కుదరదా ఏంటి? కానీ నీ పరిస్థితి కష్టం అవుతుంది. నేను లేకుండా ఇక మీదట సమస్యను ఎలా ఎదుర్కొంటావు? నేను అసలు ఎవరిని నమ్మకం లేను. నాకు సిస్టరే లేదు అనుకుంటాను, సరేనా?
ఒకవేళ అమ్మా నాన్న ఉండుంటే నువ్వు ఇలాగే నడుచుకునేవాడివా? వాళ్ళు అసలు లేరు కదా. సరే గాని నువ్వేం చేస్తున్నావు? చూస్తే తెలియట్లేదా? ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నాను. ఇది నా షిప్. అయితే వచ్చి హెల్ప్ చేయి. కాయ్ ఎందుకని నీ దగ్గర అలా మాట్లాడాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు వాడి జీవితాన్నే కాపాడావు. నన్ను ఎవరైనా అలా కాపాడుంటే నా జీవితం మొత్తం వాళ్ళకి రుణపడుంటాను. మా అమ్మ మా నాన్న లేని సమయంలో కై ఎందుకు తన్ని కష్టపెట్టుకుని నన్ను కష్టపెడుతున్నాడో అర్థం కావడం లేదు. నా మాటని కాస్త కూడా వినట్లేదు. నీ సిస్టర్ కి నువ్వంటే చాలా ఇష్టం. తను ఈ ప్రపంచంతో పోరాడి స్నో క్వీన్ దగ్గర నుంచి నేను కాపాడి నీ జీవితాన్ని నీకు ప్రసాదించింది. అవన్నీ ఎన్నో ఏళ్లకు ముందు. ఇప్పుడంతా తను చాలా మారిపోయింది. నాకెందుకో నేనిప్పుడు తనకి భారంగా ఉన్నాననిపిస్తోంది. ఎప్పుడు మేమిద్దరం ఒకరికొకరు అర్థం చేసుకుని బ్రతకపోతామో ఏంటో, కానీ మా అమ్మ మా నాన్న లేకుండా నేను ఓడిపోయినట్టు ఫీల్ అవుతున్నాను. వాళ్ళు ఉండి ఉంటే కయ్యేలా చేసేవాడే కాదు. ఇప్పుడే నేను నాకంటూ ఫ్రెండ్స్ ని వెతుక్కోబోతున్నాను. నేనిక్కడి నుంచి బయలుదేరుతున్నాను. నువ్వు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అవును, అదే మా ఇద్దరికి మంచిదనిపిస్తోంది. నీ అమ్మా నాన్న లేని కష్టం ఏంటనేది నాకు బాగా అర్థమవుతోంది. ఒకటి చెప్పనా, లెజెండ్స్ గురించి నేను ఎక్కువ చదివాను. ఎందుకంటే ఎలాగైనా పోగొట్టేసుకున్నా మా అమ్మని కనిపెట్టడం కోసం. అలాగా? అవును, ఎలాగైనా ఒక్కరోజు మా అమ్మని కనిపెడతానని నమ్మకం నాకుంది. అది ఖచ్చితంగా నా వల్ల అవుతుంది. అది చేయడానికి ఒక దారుంది. అది ఎలా అంటే దానికి కూడా ఒక లెజెండ్ ఉన్నారు. ఒక నిమిషం ఉండు. ఈ కథ నీతో ఓరమే చెప్పాడా? లేదు, కొంచెం ఇలా చూడు. ఇదిగో దీనికి పేరు విషింగ్ స్టోన్. ఇది ఎవరి చేతికి దొరుకుతోందో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా ఇదే నెరవేరుస్తుంది. నేను ఎక్కువ సంవత్సరాల నుంచి ఈ విషింగ్ స్టోన్ వెతుకుతున్నాను. ట్రోల్స్ నాకు హెల్ప్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకే ఇది ఎక్కడుందో తెలియట్లేదు. మన గేవ్, ఇంకా గావ్, తర్వాత టెంపుల్, ఈ ప్లేసెస్ గురించి ట్రోల్స్ కి చాలా బాగా తెలుసు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి కొంచెం దూరమే. నిజంగానా? అవును, నిజమే చెప్తున్నాను. అక్కడికి వెళ్ళావంటే అక్కడ దొరికే మంత్రాలతో ఈ ఊరి సమస్యల్ని తీర్చొచ్చు. నీ సమస్య కూడా తీర్చుకోవచ్చు. మనం వెళ్దామా? ఎక్కడ? ఈ విషింగ్ స్టోన్ ని కనిపెట్టడానికి. అది దొరికిందంటే నేను నిన్ను వేడుకుంటాను. సరే, ఆయుధాలేమీ అక్కర్లేదా? అక్కడ ఏదైనా భయంగా ఉందా? నా అమ్మ కోసం నేను ఎక్కడైనా వస్తాను. అది ఎలా ఉంటుందని చెప్తే నువ్వు అస్సలు నమ్మవు. తిరిగి చూసావనుకో ఏదో 1000 స్టార్స్ ఉన్నట్టు ఉంటుంది. దానికి ముందర మనం ఇదిగో ఇంతే ఉంటాం. నేను కావాలంటే నేను అక్కడికి తీసుకెళ్తాను. నువ్వే నా హృదయం, నీవే నా ప్రాణం, కలలో నీ రూపం. చెప్తానుండు, తొందరపడకు. స్నో క్వీన్ ఎదుర్కోవడానికి ఈ అద్దమే సహాయం చేసింది. నీవే నా ప్రాణం, విచ్ఛేదనై రోజు నీవే నా సంతోషంగా ఎగిరెను ప్రేమల రోజు వచ్చెను ఇలాంటి నువ్వు మాత్రం చూడచ్చా? ఇక అంతే, లోపలికి మనం వెళ్ళామంటే మనం ప్రొఫెషనల్స్. ఈ జీవితంలో ఈ జీవితంలో దేవుడులంటే భక్తి ఉంది నీ మీద. నిజంగానే అబ్బా. తోడు ఆశలు మనసుల పోటీ నువ్వే నా నీకు ఇది వేసుకుని స్కేట్ చేయడం వచ్చా? తెలీదు. దిగులు పడకు, నేను నేర్పిస్తాను. విచ్ఛేదనై రోజు నీ మీద సంతోషంగా ఎగిరెను ప్రేమల రోజు వచ్చెను ఇలాంటి తరుణాలు. ఈ జీవితంలో ఈ జీవితంలో చూసి
హా? మా అందరూ కలిసి దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. హా? 2 రాళ్ళున్నాయి. లెజెండ్ ఏంటంటే మన దగ్గర ఒక్కలే ఉన్నారు, కానీ ఇక్కడ చూస్తే 2 రాళ్ళున్నాయి. నువ్వు నాతో చెప్పావే ఆ విషింగ్ స్టోన్ అది ఇదేనా? అందరూ దండం పెట్టుకోండి. మాకు ఆశీర్వాదం. నువ్వేం వాగుతున్నావు? ఇక్కడికి వచ్చే టూరిస్ట్ ని భయపడటం కోసం ఇది పెట్టారు, కానీ మనమే ప్రొఫెషనల్స్ కదా. టైట్ గా ఉంది. ఒకవేళ ఇది ట్రాప్ అయి ఉంటుందా? నాకన్నికేం తెలియలేదే. ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. ఏంటి? గడా! చెప్పు, నీకేం కాలేదుగా? గడా, నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకంతా అయోమయంగా ఉంది. అక్కడ ఏదైనా దారి కనిపిస్తోందా? అవును, నేను దాన్ని కనిపెట్టాను. ఏమైంది? ఇంకా కరెక్ట్ గా తెలియలేదు. ఇక్కడేం జరుగుతోంది? గడా! ఒకవేళ ఇదే ఉంటుందా? రోలాండ్, నేను ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాను. కొంచెం ఉంచుకో. రోలాండ్, నువ్వు బానే ఉన్నావా? కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. ఇందులో ఏముంది? వావ్, చాలా భయంకరంగా ఉంది. నా కంటికి అందంగా కనిపిస్తుంది. నీకు ఈ చోటు గురించి ఇంతకు ముందే తెలుసా? లేదు. నాకు కూడా. అయితే ఈ చోటికి మనం మొదటిసారి వస్తున్నాం అనుకుంటా. గడా,
అక్కడ చూడు, ఆ ఫిషింగ్ స్టోన్. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మనం దాన్ని కనిపెట్టేసాం. మనం దాని దగ్గర చేరుకున్నాం. నా కోరిక ఏంటంటే మా నాన్న అమ్మ నా దగ్గరికి తిరిగి రావాలి. నిప్పు ఇంకా మంచు, ఇవి రెండు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియట్లేదు. మీరు నిప్పులాగా ఉండాలి, మీరు మంచులాగా ఉండాలి. ఇప్పుడు చెడు శక్తి మీలో వ్యాపించిపోతుంది. ఇకపై అది మీకు దారి చూస్తుంది. ఆ సమయంలో మీరు మిమ్మల్ని ఆపుకోలేరు. అదే నియమంలో వస్తుంది. కుదరదు అంటే అది మిమ్మల్ని అంతం చేస్తుంది. స్నో క్వీన్, నేను నియమాల వల్ల బంధించబడ్డాను. మీరు నన్ను బయటికి రప్పించారు. ఇక నేను నా ఆట మొదలు పెడతాను. అవును, అది ఒక అందమైన సమయం. తను నేను నది పక్కనే ఉన్న పడవలో కూర్చొని ఉన్నాం. అక్కడున్న చిన్న పిల్లలంతా చేపలు పట్టుకుంటూ ఉన్నారు. అక్కడేదో తప్పుగా ఉంది. అక్కడికేదో రాబోతుందని తెలిసిపోయింది. వెళ్ళలేదు. ఇతని చేపలే కదా పట్టుకుంటున్నాడు. ఏమైంది? నేను పాటలో చెప్పింది నిజమైనట్లుందిగా. మీరు నా కోరికని రోలన్, రోలన్, నీకేమైంది? ఏం కాలేదు. నన్ను క్షమించు. అద్భుతంగా చేసావు గడా. నిజంగానే నువ్వేనా? నేను చాలా భయపడిపోయాను. నువ్వు చూడ్డానికి అచ్చు స్నో కోయిన్ లానే ఉన్నావు. ఎలా ఇలా అయ్యవు? ఏంటి ఏదో నా తలలో నిప్పున్నట్టు నన్ను చూస్తున్నావు? అసలు మనకి ఏమైంది? ఒకవేళ ఇదంతా బ్రహ్మ అంటావా? రాయి మనల్ని ఏదో చేసింది. నేను నా దగ్గర మా అమ్మ మా నాన్న తిరిగి రావాలని కదా కోరుకున్నా. వాళ్ళ కోసం వేడుకున్నావా? అదే దీని అంతటికీ కారణమా? పిచ్చోళ్ళ మాట్లాడుకో. స్నో క్వీన్ నన్నేదో చేసినట్టుంది. అదే విధంగా ఫైర్ డీమన్ నీ మీద దాడి చేశాడు. నన్నా? ఫైర్ డీమనా? ఓరి దేవుడా! ఇప్పుడు మనం ఏం చేయగలం? అది నాకెలా తెలుసు?
హే, మనం కోరుకున్న కోరికలు ఏవి నెరవేరేలా లేవు. నెక్స్ట్ ఏంటి? కొన్ని సంవత్సరాలకు ముందు ఓరమ్స్ స్నో క్వీన్ కి సేవ్ చేస్తూ ఉండేవాడు. మనకి ఏమైందో తనకు బాగా తెలుసు, మనకి హెల్ప్ చేస్తాడు. నిజంగానా? అవును, నన్ను నమ్ము. ఇక్కడ విషింగ్ స్టోన్ ఉన్న విషయం తను నీతో చెప్పడని నాకు తెలిసిందంటే నా ఊరికే వదిలిపెట్టను. సరే, అర్థమైంది. వెరీ గుడ్. ఇప్పుడు స్ట్రెచ్ చేయండి. స్ట్రైట్ గా నిల్చోండి, సరిగ్గా నిల్చోండి. ఇప్పుడు బాగా వర్కౌట్ చేయండి. 1 2 1 2 1 2. వెరీ గుడ్. ఏంటిదంతా? ఏంటి మిత్రం ఆలస్యంగా వచ్చావు? వచ్చి దూకు. ఏంటి బ్యాడ్ స్మెల్? అదంతా పట్టించుకోకు. నేనేం చేయలేదు. నేను కూడా. అయితే ఎవరు? అవును, మనం ఇంకా బయటే ఉన్నామంటావా? నాకు తెలీదు, కొంచెం సైలెంట్ గుండు. చెప్పేది వినండి నాయకుడా, చికిత్సనంతా క్యాన్సిల్ చేసుకోండి. మొదట మన ప్రాణాన్ని ఇక్కడి నుంచి కాపాడుకోవాలి. తలరాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇలా భయపడ్డం ఆపు. ఈ ఊరే మంచు మళ్ళీ నిప్పులో చుట్టుకునుండేటప్పుడు ఎలా భయపడకుండా ఉండాలి? కొంచెంసేపులో ఊరే కోలిపోతుంది. మా తాతగారు కూడా ప్రమాదాన్ని ఎదిరించి పోరాడి మరణించారు. మనం కూడా ధైర్యంగా పోరాడాలి. ధైర్యంతో ముందుకు సాగాలి. అతని కీర్తిని నిలబెట్టడానికి నాకొక మంచి అవకాశం దొరికింది. ఏంటి, మీరు చచ్చిపోండి, మేము సస్తే మాకేం లాభం ఉంది? సరే, నువ్వు ఆపాలనుకుంటున్నావు, కానీ ఆలస్యం అయిపోయింది. ఎలా జరుగుతుంది? మీరు మాత్రం చెప్పండి, అయ్యపోయేది నేను చూసుకుంటాను. సరే, అయితే నీ ఇష్టం. నేను వెళ్లి ప్రజల్ని కలిసి వాళ్ళకి నేను ధైర్యం చెప్తాను. మనం ఎంత పని చేస్తామో చూడు. త్వరగా ఏదైనా చెయ్యాలి. ఇంతకు ముందులాగా ఈ చోటుని మనం మార్చేయాలి.
అంతేకాదు ముఖ్యంగా మనమే చేశామని ఎవరికి తెలియకూడదు. ఆ, అందరూ మనల్ని ఇలా చూసారంటే ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. నా పాటికి నేను మాట్లాడుతున్నాను, నువ్వు సైలెంట్ గా ఉన్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? నాకు తెలుసు. సరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మ్మ్. షో సూపర్ గా ఉంది, నువ్వు చూస్తావా? ఎందుకని ఇలా చేసావు? కంగారు పడుకో, నేను నీళ్లు కదా పోసాను. నీళ్ళ ఆ, నీళ్లు నాకు నెప్పిస్తోంది. సరే సరే, నీ ధ్యాస నువ్వు మళ్లించకుండా ఉండు. ఎవరికంటా పడకుండా మనం జాగ్రత్తగా తప్పించుకొని వెళ్ళాలి. మంచి కళ ఎవరు చూడలేదు. గర్డా, నాయకుడా, నేను వీళ్ళని గురించే మీ దగ్గర చెప్పాను. అన్నిటికీ కారణం వీళ్ళే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీ ఊరికి వచ్చి పర్ఫామ్ చేస్తున్న మమ్మల్ని ఉత్సాహపరచండి. ఇది ఐస్ అండ్ ఫైర్ షో. ఇందులో ఫైర్ గా నటించబోతున్నది ఎవరంటే రోలర్. ఏమైనా చేయండి. నన్ను వదలు. వచ్చింది గర్డా, స్నో కాయిన్ దగ్గర నుండి మనల్ని కాపాడిన అమ్మాయి. ఇతని బ్రహ్మాండమైన మేకప్ చూడండి. వీళ్ళని ధ్యాస మలించే బాధ్యత నీదే. బయటికి వెళ్ళి దారిని వెతుకుతాను. ఓ వాడు మాయాలు మంత్రాలు చేసే వాళ్ళ ఉన్నాడు. వాడు చూసి భయం ఎందుకు? రోలన్, కమ్ ఆన్. రే, విన్నావా? వీడు లెజెండ్ అంట. అవును, వీడు సరైన కామెడీ పీసురా. వాడేదా? అద్భుతం! వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని పట్టుకోండి. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలిసి తీరాలి. ఇప్పుడే వాళ్ళ మీద నాకు అనుమానం వస్తోంది. దారి లేదు, బాగా ఇరుక్కుపోయా. నవదెక్కు.
ఒక అబ్బాయిని ఇలా చూడకు. అక్కడికి వెళ్ళి వెతికి చూడండి. మీరు ఇక్కడికి వెళ్ళండి. ఆ బండాయి దగ్గర సహాయం అడుగుతాం. ఆయన మనల్ని బయట వదిలేస్తారు. ఇప్పుడు నన్ను చూసి నువ్వు నేర్చుకో. అయ్యగారు ఒక నిమిషం, మీరు ఎలాగైనా మమ్మల్ని- జీవితం ఎలా ఉంది? ఏమని చెప్పను, కొంచెం దారుణమే. మా ఇద్దరిని కొంచెం ఊరు బయట వదిలిపెట్టవా ప్లీజ్? కమాన్, ఇదంతా నువ్వు నా దగ్గర అడగలా అమ్మా. ఈ చోట్లో నాకు అస్సలు మర్యాద ఉండట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళని పట్టుకోవాలి ఖచ్చితంగా. మనకి అండగా ఉండే గర్డా ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అది ఒకవేళ నచ్చకుండా కూడా చేసి ఉంటది. ఒకవేళ దాన్ని పట్టుకుంటే కూడా ఖచ్చితంగా శిక్ష ఇస్తారు కదా. అనుమానిస్తున్నావా? ఇది ఆటలాడుకునే సమయం కాదు. ఎప్పుడు మనం ఏం చెయ్యాలో నువ్వు చెప్పు. అది నాకు తెలవదు. నీకు తెలుసుండాలి. ఆ మాత్రం తెలియకపోతే నువ్వెందుకు మంత్రి పదవిలో ఉన్నావు? ఇప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకోను ఒక్క దోవనే ఉంది. మీరేం చేస్తారో తెలియదు. వాళ్ళని వెతికి తీసుకురండి. సాయంత్రం వరకే నీకు అవకాశం. వాళ్ళు దొరకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. కాయ్ సహాయం మనకిప్పుడు అవసరం అవుతుంది. వాడు చేసిన తప్పు అర్థం చేసుకుని ఖచ్చితంగా తిరిగి వస్తాడు. నువ్వు నీ నిర్ణయాన్ని అసలు మార్చుకోవా? తను చూసి ఒక గుడ్ బై కూడా చెప్పకుండా ఇలా వచ్చేసావు. అవును, నా నిర్ణయాన్ని మార్చుకోను. తనకి నేను అవసరం లేనప్పుడు నాకు తన అవసరం లేదు. ఇప్పుడే నేను ప్రశాంతంగా ఉన్నాను. త్వరగా మీరందరూ ప్రాణాలు కాపాడుకోండి. మనం ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాం. గడా అక్కర్ లేకుండా ప్రెషర్ ఎక్కించుకోకు. వాడు ఖచ్చితంగా నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు. చరిత్రలో మొదటి పైలట్ పెయింటర్ గా నేనే ఉంటాను. ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ ని డ్రా చేయబోతున్నా. ఆటలాడే సమయం కాదిది. మనం ఎక్కడైనా దాక్కుందాం పదండి. గడా తనకేవైనా సరే దాని గురించి నాకు దిగిలే లేదు. ఓయ్ గారు కాస్త వేగంగా తోలుతారా? క్షమించరా తమ్ముడు, నేను గుర్రాన్ని తోడలేదు, గాడిదనే తోలుతున్నాను. ఇది పరిగెత్తలేదు. ఎలాగోలా అందరినీ పట్టేసుకున్నాను. సరే రండి వెళ్దాం. గడా! ఆ! బండి త్వరగా పెడతాను. ఇంత త్వరగా వెళుతుందండి. లేదు. వాళ్ళు ప్రాణంగానే ఉన్నారు. మంచిదైన వాళ్ళకి ఏం కాలేదు. సరే కాయ్ ఎక్కడ? తను బాగానే ఉన్నాడు. కాసేపటి క్రితమే తను వెళ్ళిపోయాడు. మనం ఎక్కడికి వెళ్తామో నాకు తెలియడం లేదు. అంతా మన చేతిలో ఏముంది? ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే కదా మనందరం వెళతాం. గడా!
వెళ్ళాడు కదా. కాయ్ ఎక్కడికి వెళ్ళాడు? తను ఆల్ఫినాతోనే ఉన్నాడు. ఇద్దరు బాగానే ఉన్నారు అనుకుంటాను. టాటా, మమ్మల్ని వదిలిపెట్టవా? ఎలా? వెళ్ళండి. థ్యాంక్ యూ రోలన్. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవరైనా కొంచెం చెప్తారా? నువ్వేమో చల్లగా ఉన్నావు, తనేమో వేడిగా ఉన్నాడు, నేనేమో అయోమయంలో ఉన్నాను. నాకు ఈ విషయమే తెలియాలి. రోలన్ కి విషన్ స్టోన్ గురించి చెప్పింది నువ్వే కదా, చెప్పు. నువ్వు తనతో గేమ్ ఆడావు కదా, నువ్వు తనతో చెప్పడం వల్ల ఇక్కడ ఏమేం జరిగిందో చూడు. అసలు నువ్వు ఏమంటున్నావు? నేను ఎవరితోనూ విసింగ్ స్టోన్ గురించి చెప్పలేదు, అర్థం చేసుకో. రోలన్, ఆ చక్రాన్ని చూపించు. అది ఇప్పుడు నా దగ్గర లేదే. చెప్పాలంటే అది మండిపోయింది, కానీ నేను కావాలని చేయలేదు. 80% తానంతటా జరిగింది, 20% మాత్రం నా వల్ల. ఆ విషయం స్టోన్ ఒక రహస్య గుహలో ఉందని చెప్పావు కదా, అది కూడా గ్యావ్ అనే చోట్లో. ఏంటి మీరు చెప్పేది వింటుంటే చాలా భయంగా ఉంది. నేను దాన్ని కనిపెట్టావు, కానీ ఆ విషింగ్ స్టోన్ మా కోరికల్ని తీర్చలేదు. దానికి బదులుగా నన్ను స్నో క్వీన్ గాను తన ఫైర్ కింగ్ గా మార్చింది. ఇప్పుడు నేను గేడా కాదు, తన రోలను కాదు. ఇక్కడ మనం ఉండకూడదు. ఇక్కడ ఉంటే మన ప్రాణాలకే ప్రమాదం. ఒకవేళ బాత్రూమ్ వచ్చి ఉంటుందో ఇంత అవసరంగా వెళ్తున్నాడు. మీరు ఎందుకు ఆ గుహ లోపలికి వెళ్లారు? తనకు తెలివి లేదంటే మీకు కూడా తెలివి లేదా చెప్పండి. ఆ పంచాయతీ తర్వాత చూసుకుందాం, కానీ ఈ సమస్యకు మార్గం ఏంటో చెప్పు. అది నాకెలా తెలుసు? వెళ్ళేటప్పుడు నన్నేమన్నా అడిగి వెళ్ళారా? నువ్వు మాకు సహాయం చేస్తావని అనుకున్నా. సాయం చేయొచ్చు, కానీ ఏది ఏంటని నాకు తెలిస్తేనే కదా. నీకు ఏమైంది? మీ ఇద్దరికి ఏమవుతుందో నా వల్ల చెప్పండి. కావట్లే. మన సమయాన్ని వృధా చేస్తున్నాం, అందుకనే మాకిలా జరుగుతోంది. ఒకవేళ సూర్యుడు పోతున్నాడు కాబట్టి మా ఇద్దరికి ఇలాంతా జరుగుతోందనుకుంటాను. చూసి మనకిందులో బాగా ఇరుక్కుపోయినట్టున్నాం. మిమ్మల్ని ఏమనాలో తెలియడం లేదు. ఎవరికి తెలియకుండా అక్కడికి వెళ్లి తీసుకొచ్చారు కదా, బాగా అనుభవించండి. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా? మీరేమన్నా చిన్న పిల్లలా? మీరు చదువుకున్న వాళ్ళే కదా, లైబ్రరీకి వెళ్లి అది ఏంటో తెలుసుకోవచ్చు కదా. నా మీద తప్పు చెప్తున్నావా? నువ్వే అక్కర్ లేకుండా కథలు చెప్పి నా కళ్ళు మూయించావు. ఏంటి ఇప్పుడు నువ్వు లైబ్రరీ అయినా చెప్పావు? ఇంకేం చెప్పాను? అక్కడికి వెళ్తే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రదేశంలో లెజెండ్స్ ఉంటారా? లేదు, ఏమైనా కామిక్ బుక్సే ఉంటాయి. కాదు కాదు, అక్కడ లెజెండ్స్ ఉంటారు. లెజెండ్స్ అందరూ అక్కడ కలుసుకుంటూ ఉంటారు. అలా అయితే సరే, రండి లైబ్రరీకి వెళ్దాం. ఎలా వెళ్తాం? ఏది చేసినా సూర్యుడు వెళ్లే లోపల మనం చెయ్యాలి, కానీ మన దగ్గర సమయమే లేదు. ఇప్పుడు మనం బ్రతుకా చావా అనే పోరాటంలో ఉన్నాం గడా. దిగులు పడుకో, త్వరలోనే అన్ని సరిచేద్దాం. ఏదో ఒక సహాయం దొరుకుతుంది. అది మీరు చూసారా? ఐస్ తో తిని ఒక ట్రైన్ ని రెడీ చేసింది. వద్దే కొట్టేసావు. మనకిప్పుడు వెంటనే బయలుదేరి సిటీకి వెళ్తాం. అక్కడ వెళ్లి వాళ్ళందరినీ మనం చితక్కూడదాం. ఆ తర్వాత చూడండి, ఈ రోళ్ళన్ని అందరూ ఒక లెజెండ్ లానే చూస్తారు. చాలా నీ ఆటలు. నీ మంత్రాలని లైబ్రరీకి వచ్చి చూపించు. అందరూ బండెక్కండి, వాళ్ళ సీట్లలో జాగ్రత్త కూర్చోండి.
లేవండి, వెళ్ళి ఇంకా నీళ్లు తీసుకురండి. చెయ్యండి, మండుకున్న మంటల్ని ఎలాగైనా ఆర్పండి. నేను ఎంతో జాగ్రత్తగా దాచుకుంటూ వస్తున్న షో నాకు కావాలి. వేగంగా వెళ్ళు. గోడ దొరికిందా లేదా? వెతుకుతూనే ఉన్నాం. మాకు ఇంకా కొంచెం సహాయం కావాలి, లేకపోతే ఊరు నుంచి లేచిపోతారు. వెంటనే వాళ్ళని కనిపెట్టకపోతే ఈ నగరం మొత్తం కాలి బూడిదైపోతుంది. త్వరగా పదండి, వాళ్ళని పట్టుకోవాలి. రండి రండి, నా షోస్ ని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారు. వాళ్ళని తప్పించుకొని ఇవ్వకూడదు. పైరట్సా? ఓ నో! మనల్ని ఎక్కడ ప్రశాంతంగా ఉండేనెవరు? పరిగెత్తు! మనల్ని దగ్గరగా చూసి కూడా అలా చెప్తున్నాడు. వాడు దేనికి భయపడకుండా ఉంటాడు? రాట్, నువ్వు గర్డాని చూసావా? జరిగిన విషయం మీకు తెలిస్తే అస్సలు నమ్మరు. అవును, ఇది నిజంగానే లైబ్రరీయేనా లేదా నా కంటికి మాత్రమే కాఫీ షాప్ లాగా కనిపిస్తోందా? ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు కొంచెం బామ్మగారు. ఒరే మనవడా, మీరేంటి బామ్మ ఇక్కడ? ఏంట్రా బంగారం, ఇది నా లైబ్రరీయేగా. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి తెలివితేటలు పెరగాలని బుక్స్ తో పాటు కలిపి నేను ఈ కుకీస్ కూడా ఇస్తున్నాను. అవును, అసలు ఎవరు మీరంతా? ఇది మన గౌడాయేగా. సరే గాని అసలు ఈ పిల్లాడెవరు? తన పేరు రోల్ అని. నీ బాయ్ ఫ్రెండేగా. బామ్మ, విజింగ్ స్టోరీ కి సంబంధించిన లెజెండ్ ఇక్కడ ఎక్కడుంది? దాని పేరు మ్యాజిక్ సెక్షన్ కదా. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కిన తర్వాత సీట్ బెల్ట్ మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఈ లిఫ్ట్ మిమ్మల్ని తిన్నగా మ్యాజిక్ సెక్షన్ కి తీసుకెళ్లి వదిలేస్తుంది. బంగారు తల్లులు, మీరు ఎక్కడికి వెళ్లారు? మనం వెళ్లి కుకీస్ తిందామా? ఈ రూమ్ లో బుక్స్ అన్ని ఎక్కడున్నాయి? ఇదొక మ్యాజిక్ సెక్షన్. బుక్ కావాలంటే నువ్వు అడగాలి. ఇందులో వెతికితే దొరుకుతుంది అనిపిస్తుంది. ఇదిగో ఉంది. www.wishingstone.ron ఎడిటెడ్ బై ట్రోలాలో. దీనికి అసలు అర్థం ఏంటి? ఏదో తిప్పొదిలారని అనిపిస్తోంది. నీకు తెలిస్తే మాట్లాడు, లేదంటే మాట్లాడుకో. ఇదొక లింక్, వచ్చి సాయం చేయండి. లింక్ నేను కనిపెడతాను, నంబర్ నువ్వు కనిపెట్టు. కనిపెట్టాను. నంబర్ 1. నేను రెడీ. మేము కూడా. ఇప్పుడేంటి? ఇది పని చేయడం లేదు. మా సమయాన్ని వృధా చేసావు.
అయితే నువ్వేదన్నా మంచి ఐడియా ఇవ్వు. నువ్వే కదా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. ఈ లోకమే ఇప్పుడు ప్రమాదంలో ఉంది, మనకి సమయం లేదు. మొదటి లైబ్రరీకి వెళ్దామని చెప్పావు కదా. చాలా ఆపండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పు. అక్వేరియమా లేదా సినిమాకా? ఓ లేదు లేదు, ఫ్యాషన్ షోకి వెళ్తున్నావు కదా. ఇదిగో, నేనేమి నా కోసం చేయడం లేదు, మీకోసమే చేస్తున్నాను. ఓ బాబా, పెద్దగా చేసావులే. మా కష్టం మా బాధ అంతా మాతోనే. అందులో ఈ ముక్కుకు అర్థమవుతుంది. నా గురించి మాట్లాడు, నా ముక్కు గురించి మాట్లాడుకో. నా కోపం వస్తుంది. వద్దు. నీకే కోపం వస్తుందా? నా కోపం వస్తే నీ ముక్కుని వండుకు తింటా. ఏంటి వండమంటావా? చెప్పు, ఫ్రై చేయనా? ఇద్దరు ఆపుతారా? అనవసరంగా గొడవ పడుతున్నారు. స్టోన్ ని ముట్టుకుని పెద్ద తప్పు చేసింది కాకుండా ఈ ప్రపంచాన్ని అయోమయం చేశారు. ప్రజలందరూ నిప్పు నుంచి కాపాడుకోవాలా లేక మంచు నుంచి కాపాడుకోవాలన్న అయోమయంగా ఉన్నారు. ఒకటి, మీరు నిప్పుకు అనుకూలంగా ఉండాలి, అలా లేదంటే మంచుకి అనుకూలంగా ఉండాలి. ఈ రెండు శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశించి ఎవరు గొప్ప తేల్చుకుంటారు. దీనివల్ల ఒక పెద్ద నష్టం జరిగే లోపు ఈ అయోమయం నుంచి మీరు బయటికి రావాలంటే ఏ మ్యాజిక్ స్టోన్ అయితే మీరు ముట్టుకున్నారో అదే మ్యాజిక్ స్టోన్ ని మీరు తిరిగి తీసుకురావాలి. అలా లేదంటే అది జీవితాంతం మిమ్మల్ని ఊరికే వదలదు. శక్తుల్ని విడిపించిన ఫిషింగ్ స్టోన్ దగ్గరికి మీరు తిరిగి వెళ్ళాలి. ఇది సింపుల్ అయిన విషయమే, కానీ మనం త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఇంకా 1 గంట టైం ఉంది. టైం అయిపోయింది. పట్టుకోండి వాళ్ళని. రండ్రా చూసుకుందాం. అక్కడ చూడు. ఏమేసావు? చూడు, లేటెస్ట్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన ముక్కు పొడి. నీ మీద ఏ మంత్రం వేయలేదు. మాకు ఇప్పుడు సమయమే లేదు, మమ్మల్ని పోనివ్వండి. ఎంత కష్టపడి మిమ్మల్ని పట్టుకున్నామో అంత ఈజీగా మిమ్మల్ని వదిలేస్తామా ఏంటి? అగో, వాళ్ళని వెంటనే విడుదల చేయి. నాయకుడా, మీకేం బుద్ధి చెడిపోయిందా? వీళ్ళని చంపితేనే మన సమస్య ఆగుతుంది. చంపితే మాత్రం సమస్య తీరిపోతుంది అనుకున్నావా? మా తాత మంత్రశక్తులతోనే అన్ని సమస్యలను తీరుస్తారు. లేకపోతే ట్రోల్ ప్రజలందరూ ఒకేసారిగా పోతారు. ఇంతకు ముందే గౌడ మనల్ని కాపాడింది. ఇప్పుడు తనకే తెలుసు ఏం చెయ్యాలని. మా తాతగారు నాకు నేర్పించిన విషయం గుర్తుంది. సమస్యకి పరిష్కారం ఇంకొక సమస్య కాదు. మనమందరం కలిసి వీళ్ళకి సాయం చేద్దాం. ఇది నా ఆజ్ఞ. ఏమో మీరే చేసుకోండి. గడ, నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ సమస్యని నువ్వు తీరుస్తావు. కానీ వాడిపై నాకు నమ్మకం లేదు. సరే, అర్థమైంది. అయితే త్వరగా బయలుదేరండి, సూర్యాస్తమనం అవుతోంది. సమయం అయ్యేలోపు ఈ పని చేయకపోతే నా నిర్ణయం దారుణంగా ఉంటుంది. సరేనా? నాకు ఈ బండి చాలా బాగా నచ్చింది. ఇది నా షూస్ ని కూడా మర్చిపోయేలా చేసింది. ఏ కాపలాదారులు, ఏంటి అలా చూస్తున్నారు? మన బండి తీసుకెళ్తున్నారు. నాకెందుకు స్నో క్వీన్ గా మారుతున్నాననిపిస్తుంది. కొంచెం ఓపిక పట్టు, మిగతావంతా నేను చూసుకుంటాను. గ్రాండ్ మరోసా, గడ ఆరం ఎక్కడున్నారో తెలుసా? మర్చిపోయాను.
ఎలాగైనా ఆ ముగ్గురు నా లైబ్రరీలోనే ఉంటారు. పద వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలా? రండి. ఆచన్, ఓనస్, వేనస్. రోలన్, చూసావా? ఇది పనిచేసింది. రోలన్, ఓ రోలన్, నువ్వు ఇంకా మారలేదు. అలా అయితే ఈ మంత్రం నీకు పని చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి రోలన్? నో, అదే నాకు అర్థం కావట్లేదు. ఆ మ్యాజిక్ నా మీద పని చేయలేదు, ఆ మంత్రం నా మీద ఏ పని చేయలేదు. అలా అంటే ఈ నిప్పు శక్తి నా చేతుల్లో పొంటేంత వరకు నేను ఏవైనా చేయగలను. ఏంటి నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కావడం లేదు రోలన్. నేను చిన్నపిల్లడుగా ఉండేటప్పుడు ఒక సూపర్ హీరో అవ్వాలనుకున్నాను, కానీ పెద్ద అయిన తర్వాత అది నేను మార్చుకున్నాను. ఒట్టి సూపర్ అయితే మాత్రం చాలని, అది సూపర్ హీరోగాను అయ్యుండొచ్చు, లేదా సూపర్ విలన్ అయ్యుండొచ్చు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు మీ అమ్మని చూడాలని లేదా? లెసన్స్ చెప్పినవన్నీ విని నువ్వు వాళ్ళలాగా మారాలనుకున్నది మీ అమ్మని చూడటానికి కదా? సూపర్ పవర్స్ ఎలా దొరుకుతుందని కనిపెట్టడం కోసమే లెజెండ్స్ గురించే చదవడం మొదలెట్టాను. ఇప్పుడే పవర్స్ దొరికిందిగా. నా అమ్మ ఏమనుకోదు. నిన్ను యామార్చడం కోసమే నేను అబద్ధమే చెప్పాను. నువ్వు ఎలా ఇలా ఇంత పెద్ద అబద్ధం నాతో చెప్పావు? నిజానికి అది చాలా ఈజీ. కావాలంటే అబద్ధం చెప్పుకోవచ్చు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మనం దీన్ని ఎలాగైనా ఆపాలి. ఆపాలా? తొందరపడి నీ పవర్స్ ని నువ్వు ఇందులో పెట్టేశావు, కానీ ఆ మూర్ఖత్వాన్ని నేను అస్సలు చెయ్యను. నువ్వు నన్ను మోసం చేసావు కదా? నేను నిన్ను ఏమార్చానా? కాస్త ఆలోచించు. నాతో నువ్వు రావడానికి ఎవరు కారణంగా ఉండారని. నీతో పుట్టినోడే కదా. ఇప్పుడు నేను ఏమార్చినట్టు మాట్లాడుతున్నావు, కానీ నీలాంటి స్వాదకురాల్ని నీ తమ్ముడు వదిలేని దాంట్లో తప్పే లేదు. ఇది మంచికే కాదు. నీలో ఉన్న శక్తిని బయటకు పంపించలేదని నేను అంతం చేస్తుంది. నీ వల్ల ఊరి ప్రజలకు ప్రమాదం జరుగుతుంది. లేదు, నా శక్తి నిన్నే అంతం చేస్తుంది. ఇక్కడ లెజెండ్స్ ని పట్టులో పెట్టపోయేదే నేనే, శాశ్వతంగా. గడ ఎక్కడుంది? తను రోలంతోనే ఉన్నారు. మర్యాదగా అక్కడే ఆగా. నా పేరు రోలన్. ఈ ఊర్లో నేను ఒక లెజెండ్. వాడు ఏదైనా చేసేక ముందు అన్న అందరి చేర ఆపండి. మీరు చాలా లేట్ చేశారు. లేదు,
దాడి చెయ్యండి. దీన్ని మనం అదుపు చేయలేము. వెళ్ళడానికి దారే లేదే. గడా గడా కాయ్, గడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు నాకు సహాయం చేయలేరు. ఇదంతా నా మూలంగానే జరిగింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని అయినా మీరు కాపాడుకోండి. తను చెప్పేది కరెక్టే. మనం ఇదంతా దాటుకుని వెళ్ళి తన్ని కాపాడలేము కాయ్. నువ్వు నన్ను ఎలాగలా కాపాడా? లేక అలా వదిలేస్తానా ఏంటి? నీకేమైనా సరే కాపాడడానికి నేనొస్తాను. అక్కడే ఉండండి, నేనే వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాను. దాడి చెయ్యండి. నువ్వు బానే ఉన్నావా? వెనక్కి వెళ్ళు. ఇది నా ఆజ్ఞ. మీ మాటకేమీ అది ఖచ్చితంగా లొంగదు. అలాగా? మనం ఎలాగైనా దీన్ని ఆపాలి. అలా కాకపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది. అదే కాకుండా దీన్ని అడ్డుకోవాలంటే స్నో క్వీన్ వల్ల అవుతుంది. మూర్ఖులారా, ముందు రాణి గారిని కాపాడండి. ఆ
సరే ఇందులో దేంతో తీసి పడేయాలి? ప్రస్తుతానికి ఏమీ మిగల్లేదు. మన దగ్గర ఆయుధాలు ఉండి కూడా ఉపయోగం లేదు. థ్యాంక్ యూ. మనం దాన్ని ఓడించాలనుకోనక్కర్లేదు, దాన్ని బెదిరిస్తే చాలు. అవును, ఇంతవరకు మనం అదే కదా చేస్తున్నాం, కానీ ఉపయోగం లేదు కదా. కానీ ఇంతసేపు దాని మీద నీళ్లు పోయలేదు కదా. ఏంటి? నిప్పును ఆర్పమని చెప్తున్నా. ఎక్కడైనా మంటలు అంటుకుంటే అలాగే కట్ చేస్తారు. గదా, నీకు తెలివి ఉంది. ఇది గనక పని చేసిందంటే నీకు పదవి ఇస్తాను. ఆ తర్వాత అందరూ కూడా నీ కింద పని చేస్తారు. ఏంటి నమ్మశక్యంగా లేదా? ఇది 220 సంవత్సరాల పురాతనమైనది. దీనికి మనం వెల కట్టలేము. త్వరగా తీసుకురండి. అది దగ్గరికి వస్తుంది. ఇది మనకి దొరికిన మంచి అవకాశం. అందరూ సిద్ధంగా ఉండండి. కాల్చండి. ఇది పనిచేస్తుంది. కొంచెం అలా చూడండి. ఏమాత్రం గురి తప్పలేదు. సైనికులారా, నాకు ఇంకో దాడి చేయడానికి 2 పీపాలు తీసుకురండి. ఆపకుండా దాని మీద నీళ్లు పొయ్యండి. అడ్డుకోండి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే దానికంటే అదే నీళ్ళలో పడుతుంది. దాన్ని ఎంతో చేయండి. బ్యారెల్స్ అన్ని అయిపోయాయి. ఏంటి? వెనక్కెళ్ళండి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పరిగెత్తండి. జాగ్రత్త.
జరిగింది నేను నమ్మలేకపోతున్నాను. తను చాలా ధైర్యవంతురాలు. ఒప్పుకుంటాను, తను ధైర్యవంతురాలే. తను చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మనం మర్చిపోలేం. మనమందరం సంతోషంగా జీవించాలని తన ప్రాణాల్ని అర్పించింది. తను మళ్ళీ మనల్ని కాపాడింది. తన ప్రాణాలతో బయటపడితే మన రాజ్యంలో తనకి పెద్ద స్థానాన్ని ఇస్తాను. నేను తనకు ఒక కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయాను. థ్యాంక్ యూ గడా. ఇది నా బాధ్యత కాయ్, కృతజ్ఞత వద్దులే. ఇప్పుడు కూడా నాకు తను పక్కనే నుంచి మాట్లాడుతున్నట్టుంది. నేను ఇదంతా ఊహించుకుంటున్నానేమో. నాకు కూడా. ఒకవేళ తన ఆత్మ మాట్లాడుతోందా? నీళ్ళల్లో మునిగి నన్ను వెతకాలని మీకెవరికి అనిపించలేదా? లేదు, నిన్ను కాపాడడానికి వచ్చి మా ప్రాణాలు కోల్పోవాలనుకోలేదు. యాక్చువల్లీ ఇదే మీకు నాకు ఉన్న తేడా. అది కూడా కరెక్టే. నేను ఇప్పుడే వెళ్ళి తనని వెతకపోతున్నాను. గడా, నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? నన్ను క్షమించు. నీ మనసు నేను చాలా బాధ పెట్టాను. నువ్వే నన్ను క్షమించాలి ప్లీజ్. నీకేం కాలేదుగా. ఇక మీదట మన మధ్య ఈగో అనేది ఉండకూడదు. ఇప్పటి నుండి నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను పిలవచ్చు. ఇక దానికి అవసరం ఉండదు. మనమంతా ఒకే కుటుంబం. దానికి ముందు ఏ ఒక్క విషయము అస్సలు పెద్దది కాదు. థ్యాంక్ యూ. నిజానికి మనం అయోమయంగా కనిపించాం, కానీ ఏం జరిగిందో చూసావు కదా. మంచి మనసు ఇంకా ధైర్యం ఉన్న అమ్మాయి. అందరికన్నా మీరు చాలా ప్రశాంతంగా ఉండి ఉండారు. దానికే మీరు విషయాల్ని యోచించి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని తలిచి మీ తాతయ్య గారు ఆనందం పడతారు నాయకుడా. అలా అంటున్నావా నువ్వు? నే మాత్రమే కాదు, అందరూ చెప్తున్నారు. వీటినే చేద్దాం ప్రభు, నీళ్ళలో పడేద్దామా? ఇక నుంచి ఇక్కడ ఒక్క ప్రాణాలు కూడా పోకూడదు. వాళ్ళందరూ కూడా బతకాలి. సౌకర్యంతో ఉన్న చోటుని ఏర్పాటు చేయి. బాయ్. ఇప్పుడే అర్థమవుతుంది. మీరు ఇదే కదా కోరుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు కోరుకున్నట్టే పెట్టి నిండుగా బంగారం దొరికింది. ఖచ్చితంగా కాదు, ఇది మాకు మహారాజు గారిచ్చిన బహుమతి. ఒక విధంగా ఈ కథ యొక్క ముగింపు మంచిగానే ముగిసింది. దీన్ని మా జీవితంలో మర్చిపోం. సరే, నిజం చెప్పు. విషింగ్ స్టోన్ చూసినప్పుడు దాని దగ్గర నువ్వేం వేడుకున్నావు? మన అమ్మ నాన్న తిరిగి రావాలని కోరుకున్నాను. విషింగ్ స్టోన్ నా కోరిక నెరవేరుస్తుందో లేదో తెలీదు. నాన్న గడా, మేము మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం. చెప్పిన కథనా సంతోషంతో చేరి పాడు, చల్లగా వీసే గాలిలో వేడుకగా నడవసాగు. ఓహో
వేడుకగా నడవు సాగు. ఓహో, ఓహో. నేనంటే నీవే, నీవంటే నేనే, నేను చూసే లోకం నీవే. ఓహో, 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 ఓహో. నేనంటే నీవే, నీవంటే నేనే, నేను చూసే